వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మన వాహిని మీడియా ప్రేక్షకుల ముందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కె రాంబాబు గారు కొన్ని వైద్య సూచనలు సలహాలు ఇవ్వడానికి మన ముందుకు రావడం జరిగింది. గురుగారు నమస్కారం. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీ సమస్యలు అనమాట. కిడ్నీలు పాడయ్యేటప్పుడు ఎలాంటి లక్షణాలు అంటే ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే 70% వరకు కిడ్నీలు పాడైపోవడం జరుగుతుంది. పూర్తిగా పాడైపోయే వరకు కూడా కిడ్నీలు పాడయ్యేది మనకు తెలీదు. అలాంటి వాళ్ళకు ఎలాంటి లక్షణాలు ఉంటే కిడ్నీలు పాడైన మనం గమనించవచ్చు. కిడ్నీలు పాడైన వాళ్ళకి ఎలాంటి సూచనలు లేదంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, మన ఆయుర్వేద వైద్య పద్ధతిలో కిడ్నీ పాడైన వాళ్ళకి ఎలా మనం క్యూర్ చేయగలుగుతాం? చాలా మంచి విషయాన్ని అడిగారు మీరు కూడా. కానీ మీరు మాట్లాడుతూనే ఒక విషయాన్ని నాకు బోధపరిచారు. ఏంటంటే కిడ్నీలు దాదాపుగా రిపేర్ వచ్చేసి చెడిపోయే దశకు వచ్చేదాకా కూడా తెలియట్లేదు అనే మాట వాడారు. అది చాలా వాస్తవం. ఎందుకంటే చాలామంది గమనించుకోకపోవడం ఏంటంటే వాళ్ళకి కిడ్నీ డిసీజ్ లేకపోతే కిడ్నీ రిపేర్కి వచ్చింది లేకపోతే కిడ్నీ ట్రబుల్లో పడింది, కిడ్నీ వచ్చేసరిగా వర్క్ చేయలేకపోతుంది అనే విషయం చాలామంది తెలిసుకునేటప్పటికే యాక్చువల్గా కిడ్నీ వచ్చేసి దాదాపుగా 60 to 70% అది డ్యామేజ్ అయిపోతూ ఉంది, స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానికి కిడ్నీ డిసీజ్ వచ్చిందా రాలేదా, వచ్చినట్టయితే దాని సూచనలు ఏంటి అని మీరు అడిగారు. దానికి సంబంధించింది ఇవాళ చెప్తున్నాను. ప్రేక్షకులకి మరోసారి నమస్కారం. ఈ వాహిని మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా మనపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కిడ్నీ గురించి మనం చర్చించుకుందాం. కిడ్నీకి వచ్చే వ్యాధుల గురించి చర్చించుకుందాం. ఈ కిడ్నీస్ రెండు కూడా వాస్తవానికి చిన్న చిన్నవిగా కనిపిస్తాయి కానీ చాలా గట్టి పిండాలి కిడ్నీస్. ఎంత గట్టి పిండాలంటే త్వరగా రిపేర్కి రావు. ఎన్నో రకాలైనటువంటి కూడని పనులు చేసుకుంటేనో కూడని ఆహార పదార్థాలు తీసుకుంటేనో లెక్క లేకుండా దురలవాట్లకు గురైతేనే తప్పితే త్వరగా కిడ్నీస్ పాడవు. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా యువత, మీడియం, ఆ తర్వాత వచ్చేసి మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా రకరకాల ఆహారపు అలవాట్లకి గురైతూ వాస్తవానికి సాంప్రదాయకమైన ఆహారాలని దూరంగా ఉంచుతూ కొత్త ఆహార విహారాలని జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోతూ, అలాగే ధూమపానం కానివ్వండి, అలాగే ఆల్కహాల్ సేవించడం కానివ్వండి, అలాగే నిద్ర మేల్కోవడం కానివ్వండి, బీపీ తెచ్చుకోవడం, బీపీ కోసం మందులు వాడుకోకుండా ఉండటము, ఇవన్నీ కూడా కిడ్నీ పాడైపోవడానికి ముఖ్యమైన కారణాలు. కిడ్నీ పాడైపోవడానికి మనకి మెయిన్ సూచన ఏంటంటే మన రక్తంలో ఒక పరీక్ష ఉంటుంది, సీరం క్రియేటినైన్. సీరం క్రియేటినైన్ అంటే రక్తంలో కిడ్నీ ప్రదేశంలో పేర్కొన్నట్టు విష పదార్థం. ఆ కిడ్నీలో పేర్కొన్న విష పదార్థం పేరు సీరం క్రియేటినైన్ అంటారు. ఆ సీరం క్రియేటినైన్ వాల్యూని బట్టి కిడ్నీస్ రిపేర్కి వచ్చాయా, ఆరోగ్యంగా ఉన్నాయా, మనిషి ఆరోగ్యంగానే ఉన్నాడా అనేటువంటిది, ప్రమాద స్థాయి ఎలా ఉంది, ప్రమాద స్థాయి దిగువన ఉన్నాడా, ప్రమాద స్థాయి దాటి పైకి వచ్చిందా అనేటువంటిది కేవలంగా ఈ ఒక్క టెస్ట్లో తెలిసిపోతుంది. దీని పేరే సీరం క్రియేటినైన్ టెస్ట్. ఈ సీరం క్రియేటినైన్ అనేటువంటిది 0.5 మిల్లీగ్రామ్స్ నుంచి 1.5 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మనకైతే డీటెయిలింగ్ ఇచ్చారు. దాన్ని వచ్చేసి అది వాళ్ళు ఖరారు చేశారు. కానీ 0.5 మిల్లీగ్రామ్స్ దగ్గర నుంచి ఒక్కొక్క మిల్లీగ్రామ్ పెరుగుతున్న కొద్దీ సీరం క్రియేటినైన్ లోపల కిడ్నీ వచ్చేసి పాడవుతుందని గుర్తుంచుకోవాలి. కిడ్నీస్ రిపేర్కి వచ్చినాయి అనే దానికి సూచనలు అడిగారు ఇందాక. ఆ సూచనలు ఏంటంటే ఒకటి కిడ్నీ రిపేర్కి వస్తుందని తెలియటానికి ముందు మొట్టమొదటి పాయింట్ వచ్చేసి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఆ నార్మల్ స్థాయి కంటే కూడా అధికంగా ఉన్నప్పుడు చాలామంది తెలుసుకుని వెంటనే మెడిసిన్స్ వాడుకోవాలి. అట్లా వాడుకుంటే కిడ్నీస్కి బీపీకి అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే బీపీ పెరిగిందో కిడ్నీస్ లోపల ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్స్ అనేటువంటివన్నీ కూడా దెబ్బతింటూ ఉంటాయి. అవి మలిన పదార్థాలను వడకట్టలేక త్వరగా వచ్చేసి పాడైపోతూ ఉంటాయి అన్నమాట. రెండో పాయింట్ వచ్చేసి ఈ కిడ్నీ రిపేర్ వచ్చింది అనడానికి సూచన కాళ్ళు వాపులు వస్తాయి. మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు కిందికి గిలకల దగ్గర పాదాల దగ్గర వాపులు వస్తాయి. ఆ వాపులు వచ్చేసి ప్రతిరోజు వాపు కనిపిస్తూ ఉంటే గమనించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఆ సీరం క్రియేటినైన్ అని చెప్పేసి, లేదా ఇంకోటి కూడా టెస్ట్ ఉంటుంది, దానికి గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ GFR అంటారు. గ్లోమరులస్ అంటే ఫిల్ట్రేషన్ బెడ్. ఆ గ్లోమరోస్ అనేటువంటిది మలిన పదార్థాలను వడకట్టే ఒక ప్రధానమైనటువంటి పదార్థం. ఆ ప్రధానమైనటువంటి ఈ విభాగమైనటువంటి గ్లోమరులస్ అనేటువంటి అవయవం
మన శరీరంలో ఉన్నటువంటి మూత్రపిండాలు చేరుకున్నటువంటి విష పదార్థాలని వడకట్టి యూరియా, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి విభజించి శరీరానికి అవసరమైన వాటిని మాత్రం అట్టే పెట్టుకొని అవసరమైన మలిన పదార్థాలను బయటికి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఈ జిఎఫ్ఆర్ రేట్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఆరోగ్యకరంగా ఉన్నట్టు కిడ్నీలు గురుగారు? జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఇది 95% ఉండాలి. 95 ml ఉండాలి, పర్సెంట్ కాదు. అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో మనం టెస్ట్ చేసినప్పుడు ఈ ఫిల్ట్రేషన్ రేటు 95 ml ఫిల్ట్రేషన్ జరిగి ఉండాలి. అట్లా జరిగితే ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లు లెక్క. అది వీడలు వచ్చేసి తగ్గిపోయి 70, 65, 60, 55, 50 అట్లా పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే 40కి వచ్చిందో కిడ్నీ పాడైపోయినట్టే మనం గుర్తించవచ్చు. అప్పుడు కంపల్సరీగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు డయాలసిస్ చేయించుకున్న పేషెంట్లకి కిడ్నీలు మళ్ళీ రికవర్ చేసే వైద్య విధానం మన ఆయుర్వేదంలో ఉందంటారా? కిడ్నీ రిపేర్కి వచ్చిన తర్వాత అలోపతి వైద్యంలో, ఇంగ్లీష్ వైద్యంలో ఎప్పుడైతే సీరం క్రియేటినైన్ వచ్చేసి 5.6, 5.7, 6, 6.5, 7కి వచ్చిందంటే కంపల్సరీగా ఇప్పుడే ఇది మనం డయాలసిస్ అనేది చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. లేకపోతే శరీరంలో మలినాలు అక్కడే ఉండిపోయి శరీరం అంతా వ్యాపించి శరీరం అంతా వాపులు వచ్చేస్తాయి, శరీరం అంతా దురదలు వస్తాయి, చర్మం పాడవుతుంది. తర్వాత వచ్చేసి బాడీ అంతా కూడా ఏమీ పని చేయలేటువంటి చాలా నీరసమైన పరిస్థితికి వచ్చేస్తుంది. అలాగే కళ్ళు సరిగా కనపడుతూ ఉండవు, కళ్ళకు వచ్చేసి ఒక పొర అడ్డం పడినట్టుగాను బోజరగా ఉంటుంది. మైండ్ పనిచేయదు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇలాగా మనిషి ఏమీ పని చేయలేని ఒక ముళ్ళులాగా అయిపోతాడు అనమాట. ఏమీ చేయలేని ఒక చిన్న ఒక పదార్థంలాగా బొమ్మలాగా అయిపోతాడు. ఏం శక్తి అనేది ఉండదు అనమాట. అలా అందుకని చెప్పేసి ఈ మలిన పదార్థాలు ఎప్పటికప్పుడు మనం బయటికి పంపించాలి. తద్వారా ఈ యొక్క డయాలసిస్ అనే ప్రక్రియ అలోపతి వైద్య విధానం బాగా సంతరించుకుంది. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయుర్వేద వచ్చేటప్పటికి ఎలాంటి మిషన్ ద్వారా తీయకుండానే ఈ విష పదార్థాలని మందుల ద్వారా, వనమూలికల ద్వారా, ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి ఔషధ ప్రక్రియల ద్వారా, ఔషధాన్ని ఉపయోగించడం ద్వారా మన శరీరం వచ్చేసి ఆ ఔషధ సేవనం వల్ల కిడ్నీ రిపేర్ చేసుకోబడుతుంది. కిడ్నీ రిపేర్ చేసుకోబడటం అనేటువంటిది ఆయుర్వేదంలో ఒక గొప్ప ప్రక్రియ. అది ఇంగ్లీష్లో వచ్చేసేమో మిషన్ ద్వారా చేస్తారు. మందులు దానికి సరైనటువంటి విధానంలో ఇప్పటి వరకు కనిపెట్టబడలేదు. ఇప్పుడు ఈ పునర్నవ కషాయం అలాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలు మళ్ళీ కొంతవరకు రిపేర్ అవుతాయి అంటారు. పునర్నవ అనేదాన్ని తెలుగులో గలిజేరు అని మొక్క అంటాము. దాన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్ని మొక్క మొత్తం కూడా వేళ్ళు లేకుండా మొక్క మొత్తం కూడా సమూలంగా కోసుకొని ఒక తోటకూరలాగాను లేకపోతే గోంగూరలాగానో పాలకూరలాగా వండుకొని కొంత తింటుంటారు కొన్ని ఏరియాలో. చాలా మంచిది అది. కొన్ని ఏరియాలో అసలు ఆ మొక్క గురించి తెలియదు. అది చాలా గొప్ప ఔషధ ప్రమాణాలు కలిగిన మొక్క. అది చేసుకోవడం ద్వారా, దాన్ని తరచుగా తీసుకోవడం ద్వారా కూడా కిడ్నీస్ స్వయంగా రిపేర్ చేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుంది. మంచి వనమూలిక, ఔషధ ప్రాయమైనటువంటి వనమూలిక, ఔషధ ప్రమాణాలు చాలా ఎక్కువ కలిగి ఉన్నాయి. కిడ్నీలు పూర్తిగా పాడైన వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు, అపత్యాలు చెప్పగలరు? ముఖ్యంగా కిడ్నీ పాడడానికి ధూమపానం, ఆల్కహాల్ సేవనం, నిద్ర లేకపోవడం, అలాగే ఆహార పదార్థాలని సమపాళ్ళలో భుజించలేకపోవడం, ఆహార పదార్థాలు తినకూడని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ముందు ఈ కిడ్నీస్ పాడైపోవడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మొట్టమొదట డాక్టర్ గారి దాకా వెళ్ళాల్సిన పని లేకుండా ఉండాలి అంటే మీరు ముందు ఆహార విధానాన్ని మార్చుకోవాలి. మన రోజువారీ ఆహార విధానంలో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఆహార విధానం లైఫ్ స్టైల్ అంటే ఏంటి? సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఫస్ట్ వదలాల్సినవి మాంస పదార్థములు. మరి డయాలసిస్ పేషెంట్లు కొంతమందిని డాక్టర్లు ఏదైనా తినేయచ్చు, పర్వాలేదు, నాన్ వెజ్ కూడా తినేయండి ఏం కాదంటారు కదా. అది చాలా పొరపాటైన మాట. ఆహార పదార్థాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి శాకాహారాలు, 2 మాంసాహారాలు. శాకాహారాల్లో ఏంటంటే అవి సున్నితంగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యి మలిన పదార్థాలు తక్కువగా ఉండి దాన్ని శరీరం తేలిగ్గా శోషించుకొని అరిగించుకొని శరీరానికి బలం చేకూర్చుకోగలిగినటువంటి పదార్థాలు ఇవి సాత్వికమైన ఆహారాలు అంటారు. అలాగే ఈ మాంసాహారాల్లో ఈ మాంసంలో చేపల్లో కానివ్వండి, అలాగే సముద్రపు చేపల్లో కానివ్వండి, అలాగే కోడి మాంసంలో కానివ్వండి, ఇతరత్ర రకరకాల జీవులు ఎన్ని మాంసాలు తీసుకుంటున్నారు. వీటన్నిటిలో కూడా ఏంటంటే మలిన పదార్థాలు ఉంటాయి. తర్వాత ఈ తీసుకునేటప్పుడు అవి ఏ కండిషన్లో ఉన్నప్పుడు వాటిని
మరి మాంస పదార్థంగా ఉపయోగించారు అంటే వాటిని వధించేటప్పుడు కోసేటప్పుడు అవి జీవులు ఆరోగ్యంగా ఉన్నాయా, అనారోగ్యంగా ఉన్నాయా, పాడైపోయినాయా, చచ్చిపోయినాయా, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు. అలాంటి సందర్భంగా ఉన్నప్పుడు ఈ మాంసాహార పదార్థాన్ని సేవించినట్టయితే దానిలో ఉన్నటువంటి విష పదార్థాలు, మలిన పదార్థాలు అన్నీ కూడా కూడుకొని ఉంటాయి. అవి మన శరీరంలోని మూత్రపిండాలు వడకట్టలేక వాటిని బయటికి పంపించలేక మూత్రపిండాలు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదట వర్జించవలసింది మాంస పదార్థములు. అలాగే చింతపండు అతి ఇది కలిగించేటువంటి మన యాసిడిటీ కలిగిన పదార్థాలు తీసుకోవచ్చు మానేసేయాలి మనం. పుల్లని పదార్థాలు, అతి పుల్లని పదార్థాలు, అలాగే మన శరీరానికి గ్యాస్ను బాగా ఉత్పత్తి చేసే పదార్థాలు తీసుకోవడం మానేసేయాలి. ఉప్పు తగ్గించమంటారు కదా, అంటే ఇప్పుడు సముద్రపు వాడడం మంచిదంటారా, సైంధవ లవణం లాంటివి వాడడం మంచిదంటారా? ఉప్పు అనేటువంటిది చెప్పుకోవడానికి వస్తే అసలు ప్రతి జీవి కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా, ఏ జీవి కూడా ఉప్పు అనేటువంటి వాడడం లేదు. మీరు ఒకసారి గమనించుకున్నట్టయితే, తెలుసుకున్నట్టయితే మరి మనం మానవులం అతి తెలివైనటువంటి వాళ్ళం మనం. కాబట్టి రకరకాల రుచుల్ని సంతరింపజేసుకోవడం కోసం మనం చేసిన పదార్థాలకి రకరకాల రుచుల్ని ఆపాదించుకోవడం కోసం ఒకరికంటే ఒకరు ఎక్కువగా బాగా వంట చేస్తున్నారు. ఒకరికంటే ఎక్కువగా నేను బాగా వంట చేస్తానని చెప్పేసి రకరకాల సాల్ట్స్ని, 5-6 రకాల సాల్ట్స్ ఉన్నాయి, 5-6 రకాల ఉప్పులు ఉన్నాయి. ఆ ఉప్పులన్నింటినీ కూడా దట్టించి ఆహార పదార్థాలని పాడు చేస్తున్నారు రుచి కోసం. కేవలంగా ఏ జీవైనా సరే మనకి స్వాభావికంగా ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు అన్నింటిలో కూడా సమయోచితంగా, అంటే మనకి మెడికల్ రేషియో ప్రకారంగా ఉప్పు అనేటువంటిది అందులోనే నిక్షిప్తమై ఉందని మీరు అందరూ గమనించుకోవాలి. ఏ జీవైనా సరే ఉప్పు తీసుకుంటుందా మీరు గమనించుకోండి, ఒక మానవుడు తప్పితే. అందుకని చెప్పేసి ఏ జీవికైనా మూత్రపిండాలు పాడైపోతున్నాయా, ఏ జీవికైనా ప్రపంచంలో వచ్చేసి బీపీ ఉన్నదా? ఎన్నోసార్లు సైంటిస్టులు బీపీ కోసం పెద్ద పెద్ద జీవుల దగ్గరికి తీసుకొచ్చి వాటికి బీపీని పరిశీలించినట్టయితే ఏనుగు కానివ్వండి, అలాంటి బరువైనటువంటి ఖడ్గమృగం కానివ్వండి, ఇంకా ఈ నీటి ఏనుగు కానివ్వండి, ఇలాంటి జిరాఫీ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద బరువైనటువంటి అతి స్థూలకాయం కలిగినటువంటి జీవులు కూడా పరిశీలించినట్టయితే వాళ్ళకి ఆ జీవులు వేటికి కూడాను బీపీ అనేది లేదు. కేవలంగా ఉప్పు, అనారోగ్యకారకమైన ఆహార పదార్థాలు సేవించేవారు, కెమికలైజ్డ్ ఆహార పదార్థాలు సేవించే వరకు మాత్రమే బీపీ అనేది వస్తుందని మీరందరూ కూడా గమనించుకోవడం మంచిది.